ఫుడ్ వేస్ట్ చేయాలంటే నా తర్వాత ఎవరైనా నా ఒపీనియన్. మరి మీరు కూడా అట్లా అనుకుంటారా కొన్నిసార్లు? మనకు 2, 3 తిట్లు తిడితే గానీ మనం అక్కడి నుంచి తీయని పరిస్థితి మనది. చాలామంది ఇలానే ఉంటారు కదా! తెచ్చిపోయినంత వరకు కూడా ఆటిలిని చూడరు, తీయరు, పోనీ తినరు. 2 లేవు. ఈ పపాయ, స్వీట్ కార్న్స్ తెచ్చి 1 వీక్ పైన అయిపోతుంది. కానీ దాన్ని ఉన్నాయని నాకు తెలిసినా కూడా నేను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, పోనీ ఆళ్ళకి పెట్టి కూడా ఇవ్వలేదు. పోనీ మనకి ఇంట్రెస్ట్ లేకపోతే తినకపోవడం, ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది కదా తినాలని. కానీ మనకు ఆ ఆలోచన తట్టదు. అవి పాడైపోతే తింటేనే టేస్ట్ ఉంటదేమో మేబీ. పాడైపోయిన తర్వాత ఎప్పుడు కూడా నాకు గుర్తొస్తాయి. ఎప్పుడు అంతే తీస్తాను. తింటాను కూడా. అప్పుడే టేస్ట్ అనిపిస్తది మరి నాకైతే మరి. సో మీరు కూడా అంతేనా? పపాయ అయితే మొత్తం పోయిందండి అసలు. చాలా బాధ అనిపిచ్చింది. స్వీట్ కార్న్ అయితే పర్లే కొంచెం ఫ్రెష్‌గానే ఉన్నాయి. నాకు ఒక్కొక్కసారి అసలు నాకే నచ్చదు ఇంత బద్ధకం ఎందుకు అసలు ఉంటానని నేను చెంపల మీద కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఫుడ్ వేస్ట్ చేయడం అంటే నాకు నిజంగా నచ్చదు. కాకపోతే కొన్ని సార్లు ఇలా ఎందుకు వదులుతానో కూడా నాకు తెలీదు. ఫుడ్ అంటే వేస్ట్ చేయాలంటే నాకు కళ్ళంట వాటర్ వస్తాయి. కానీ మా ఆయన అంటుంటారు ఎందుకు అలా మర్చిపోతుంటావో ఏమో అని చెప్పి. అదేంటో ఒక్కసారే ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి ఉండేటప్పటికి అలా మర్చిపోతామో ఏమో మరి నాకైతే తెలీదు. నాలాగా మీకు అలవాటు ఉందా స్వీట్ కార్న్స్లో పసుపు వేయడం? నాకు ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు. స్వీట్ కార్న్లో సాల్ట్తో పాటు పసుపు కూడా వేసి ఉడికించడం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కొంచెం అంత పసుపు వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకా ఫైనల్లీ స్వీట్ కార్న్కి ఈ రోజు వచ్చిందండి టైం తినడానికి.